ఇప్పుడు ఫోక్ ఇండస్ట్రీలో స్టార్ హీరో అని నార్మల్లీ అని స్టార్ ఎందుకులే అనొచ్చు. అన్న. అంటే ఆ ఇండస్ట్రీలో స్టార్స్‌లో ఆ! ఈ ఇండస్ట్రీలో స్టార్ అంటే ఇప్పుడు మీరే వస్తారు. ఆ! సో, ఎలా అనిపిస్తుంది? అనిపిస్తుందన్న. చాలా బావుంటది. హ్మ్. ఎవరు కావాలనుకోరు ఇలాంటి ప్లేస్. మీ జర్నీ అసలు హైదరాబాద్‌కి ఎలా వచ్చింది అంతా తెలుసుకుందాము. ఓకే. సో, అసలు ఎప్పుడొచ్చారు మీరు హైదరాబాద్‌కి? ఫోక్ ఇండస్ట్రీ వైపు ఎలా వచ్చారు? 2008లో వచ్చా అన్న హ్మ్. హైదరాబాద్‌కి. హ్మ్. వచ్చిన తర్వాత ఇంకా హ్మ్. స్కూల్‌కెళ్దాం అన్న టైంలో అమ్మని డబ్బులడిగితే డ్యాడీ కోపంగా సంపాదిస్తే తెలుస్తది నీకు అని అన్న మాట పట్టుకొని టీ షాప్‌లో కప్పులు కడగడానికెళ్ళా. హ్మ్. అక్కడ కట్ చేస్తే చిన్న చిన్న రీజన్స్ వల్ల ఇంకా హ్మ్. పని మారడం, ఎగ్జిబిషన్‌లో పార్సెల్ బాయ్‌గా చేయడం, దాని హ్మ్. తర్వాత హాస్పిటల్‌లో వార్డ్ బాయ్‌గా చేయడం, హ్మ్. చిన్న చిన్న క్లినిక్స్‌లో ఆఫీస్ బాయ్‌గా చేయడం. హ్మ్. అలా మళ్ళీ కొంచెం బ్రేక్ ఇచ్చి మళ్ళీ డీకెళ్ళడం. ఓకే. డీ నుంచి మళ్ళీ ఇంటికి రావడం సెట్ హ్మ్. అవ్వక, హ్మ్. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ హాస్పిటల్‌కెళ్ళడం. ఏదో హ్మ్. టీవీలో యాడ్ చూసి ఆడిషన్‌కి పిలుస్తున్నారు అని చెప్పి, సినిమాలో ఆఫర్‌లని చెప్పేసి అక్కడికెళ్ళడం. హ్మ్. అక్కడ ఫ్రీగా ఇస్తామని ఆడిషన్‌లో యాడ్ ఇచ్చిన తర్వాత అక్కడికెళ్ళిన తర్వాత డబ్బులు కట్టాలి, హ్మ్. ట్రైనింగ్ తీసుకోవాలని అనడం. హ్మ్. దాని తర్వాత పోనీ బంగారు అమ్మ తాకట్టు పెట్టి మళ్ళీ అక్కడ ట్రైనింగ్ తీసుకోవడం. హ్మ్. మళ్ళీ ఒక 3 మంత్స్ కోర్స్ తీసుకున్న తర్వాత అది అసలు ఫేక్ అని తెలవడం. హ్మ్. కృష్ణనగర్‌లో ఆఫర్‌ల కోసం తిరగడము, హ్మ్. ఆడిషన్ డైలాగ్స్ ప్రాక్టీస్ చేసి హ్మ్. కృష్ణనగర్ గడ్డ మీద నించొని హ్మ్. వాళ్ళొచ్చి తీసుకెళ్లడము. హ్మ్. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అక్కడుంచి మాకు సాయంత్రం ఒక ₹100 ఇచ్చి పంపించేవాళ్ళు. హ్మ్. సో, ఇంకా అదంతా వర్కౌట్ కాదని మళ్ళీ నేను హాస్పిటల్‌కే వర్క్‌కెళ్ళడం. మళ్ళీ హ్మ్. అదంతా అయిపోయిన తర్వాత డాన్స్ నాకు చిన్నప్పటి నుంచే ఇంట్రెస్ట్ అనమాట. హ్మ్. సో, డాన్స్ క్లాస్‌కెళ్ళడం. డాన్స్ హ్మ్. క్లాస్‌కి ఒక నెల పేమెంట్ కట్టా. ఇంక నెక్స్ట్ మంత్ లేవన్న తెలిసిన టైంలో మాస్టర్ అన్నారు, "డాన్స్ ఎందుకు మానేస్తావు కార్తీక్? హ్మ్. ఇన్‌స్టిట్యూట్‌లో ఎట్లాగో పనామ రావట్లేదు. నువ్వు ఇన్‌స్టిట్యూట్‌లో క్లీనింగ్ చేసి నువ్వు డాన్స్ నేర్చుకో" అది హ్మ్. అని చెప్పారు. సో, అట్లా ఇన్‌స్టిట్యూట్‌కి పిల్లలు రాకముందు ఒక 1 అవర్ ముందెళ్ళి మొత్తం ఇన్‌స్టిట్యూట్ మొత్తం క్లీన్ చేసి మళ్ళీ సాయంత్రం మాస్టర్ దగ్గర డాన్స్ నేర్చుకునేవాడిని. అట్లా ఇంకా మాస్టర్ నా కష్టాలు తెలిసి, సరే నీకు వర్కౌట్ కాదు, నీకు మనీ కావాలని చెప్పి నన్ను మాస్టర్‌తో పాటు సంగీత్స్‌కి తీసుకెళ్ళేవాడు. హ్మ్. చాలా నమ్మకంగా తీసుకెళ్ళేవాడు సంగీత్స్‌కి. పెద్ద హ్మ్. పెద్ద 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 వాళ్ళు చేసేవాళ్ళం. హ్మ్. సో, ఎవరి కాంటాక్ట్స్ నంబర్ తీసుకునేవాడిని కాదు. నంబర్ ఇచ్చేవాడిని కూడా కాదు. హ్మ్. సో, అట్లా నాకు సొంతంగా మాస్టర్ సంగీత్స్ ఇప్పివ్వడం జరిగింది. దాని హ్మ్. తర్వాత పెద్ద పెద్ద సంగీతాలు చేయడం వల్ల సంపాదించా. హ్మ్. సంపాదించి అమ్మకి గోల్డ్ బ్యాంగిల్స్ చేపిచ్చా. హ్మ్. చేపిచ్చి ఇంకా అట్లా ఇంకా చేంజ్ చేసుకుంటూ వచ్చా. దాని తర్వాత మధ్యలో లాక్‌డౌన్ పడ్డది. హ్మ్. సంపాదించింది మొత్తం ఆ లాక్‌డౌన్‌లో ఖర్చు చేసుకున్నాం. ఓకే. ఇంక దాని తర్వాత కట్ చేస్తే అప్పుడు టిక్‌టాక్‌లో జానక రీల్స్ వీడియోస్ వచ్చేవి. హ్మ్. సో, అక్క కట్టు బొట్టు అంటే చాలా ఒక అమ్మాయి అంటే అట్లా ఉండాలా అనిపించేది. బేసిక్‌గా ఓకే. నా మైండ్ సెట్ అట్లా. అమ్మాయి హ్మ్. కొంచెం ట్రెడిషనల్‌గా కనిపిస్తే నేను ఎక్కువ అట్రాక్ట్ అయిపోతా. ఓకే. సో, హ్మ్. అక్క మంచిగా అనిపించేది. హ్మ్. సో, అక్కని ఫాలో అయ్యి అక్క పక్కన డ్యూయెట్ సేమ్ స్టెప్స్ చేసేవాడిననమాట. అది హ్మ్. అక్క చూసి ఇంప్రెస్ అయ్యి హ్మ్. అక్కనే మెసేజ్ చేసింది నాకు. "తమ్ముడు వీడియోస్ చాలా చేస్తున్నావురా. హ్మ్. డెఫినిట్‌గా ఒక సాంగ్ చేద్దాం" అని చెప్పేసి అప్పుడు సై టీవీలో లాక్‌డౌన్ అది. హ్మ్. అసలు చాలా రిస్ట్రిక్ట్ ఉండే అనమాట. హ్మ్. అప్పుడు లాక్‌డౌన్ వచ్చినప్పుడు నాకు సాంగ్ ఇచ్చారు. హ్మ్. ఎళ్ళడానికి నాకు హ్మ్. వేయలేదు. హ్మ్. ఐడీ కార్డ్ చూయించాలంటారు. మనమా హ్మ్. డాక్టర్ కాదు, నర్స్ కాదు. సో, హ్మ్. ఎళ్ళాలంటే ఓ డాక్టర్ అయి ఉండాలి. లేదంటే అట్లుండే. అవును. నాకు శ్రీకాంత్ అని బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడనమాట. హ్మ్. ఇక్కడ టాటూ కూడా ఉంటది వానిది. హ్మ్. వాడికి కూడా ఉంటది ఎస్‌కే అని. ఓకే. సో, హ్మ్. వాడే బండి మీద తీసుకెళ్ళి నన్ను ఇందుర్తి అంటే గోదావరిఖని దగ్గర తీసుకెళ్ళి షూట్‌కి వదిలి మళ్ళీ వాడెళ్ళాడు. వాడు ఎంఫార్మా చేశాడనమాట. హ్మ్. సో, ఫార్మసిస్ట్ కాబట్టి సాంగ్ హ్మ్. చేశా. ఫస్ట్ సాంగ్ చేసిన వెంటనే హ్మ్. మిలియన్స్ పోయిందది. ఓకే. అట్లా యూట్యూబ్‌కి రావడం జరిగింది. ఇదన్న. జాన్‌గిరి గారు అంటే మీ లైఫ్‌లో అంటే ఒక టర్న్ ఇచ్చారని చెప్పొచ్చా? మీకు బ్రేక్ ఇచ్చిన టర్నింగ్ వాళ్ళు పాయింట్. యెస్. టర్నింగ్ ఎగ్జాక్ట్‌లీ. పాయింట్ అనేసి. యాహ్! అంటే సో టర్నింగ్ పాయింట్ కూడా అంటే ఎట్లా అని హ్మ్. చెప్పాలంటే ఫస్ట్ నా గురువులే అని చెప్పాలన్న. హ్మ్. మా గురువులంటే ఈ మధ్యలో చెప్పడం మర్చిపోయానేమో గానీ, హ్మ్. ఈ మధ్యలోనే నేను డాన్స్ మాస్టర్ దగ్గర నేర్చుకున్నా. దాని తర్వాత మా మాస్టర్ హ్మ్. సంగీత్స్ మనకు సీజన్ ఉన్నప్పుడే ఉంటాయిరా, హ్మ్. మళ్ళీ సీజన్ లేకపోతే ఉండవు. హ్మ్. నీకొక ప్రాపర్ వర్క్ కావాలని నన్ను ఒక మేడం దగ్గర పంపించారు. హ్మ్. ఆవిడ స్కూల్స్ మేనేజ్ చేస్తారనమాట. హ్మ్. తను కూడా డాన్స్ టీచరే. సో, తన కింద నేను అసిస్టెంట్‌గా స్కూల్స్‌లో డాన్స్ టీచర్‌గా పనిచేసేవాడిని. హ్మ్. తన దగ్గర చేస్తూ మా మేడం దగ్గర కూచిపూడి, ఫోక్ డాన్స్ నేర్చుకునేవాడిననమాట. హ్మ్. హ్మ్. సో, అట్లా ఆవిడ ద్వారా నాకు ఫోక్ ఎక్కువొచ్చింది. ఓకే. హ్మ్. ఆ ఫోక్ రావడం వల్ల ఈ ఫోక్ నాకు జానకకి డివైడ్ చేసేసరికి అక్కకి పర్ఫెక్ట్ సింక్ అనిపించి అక్క తీసుకున్నారనమాట. హ్మ్. సో, మా గురువుల వల్ల అట్లా ఫోక్ అట్లా టచ్ అయ్యి నేను అక్కడికెళ్ళి ఫోక్ చేశా. హ్మ్. యాహ్! ఆ ఫోక్‌కి వచ్చే ముందు అంటే ఇప్పుడు గురు భక్తి ఎక్కువట మీకు గురుదక్షిణలు ఇస్తా ఉంటారట ప్రతి గురు పౌర్ణమి రోజున. ప్రతి గురు పౌర్ణమికి మా ఇద్దరు గురువులకి అంటే హ్మ్. అవి చెప్పొచ్చో చెప్పదో హ్మ్. తెలీదు. బట్ పర్లేదు నేను చెప్పండి. చేసే ప్రొసీజర్ హ్మ్. అంటే ప్రతి ఒక్క స్టూడెంట్ ఇలానే ఉండాలని నేను అనుకుంటున్నా కాబట్టి హ్మ్. చెప్తున్నా అందరికి. హ్మ్. సో, మా మేడంకి ఒక సారీ, పువ్వులు, పండ్లు, కాయలు ఇంకా ఒక దక్షిణం, నాకు తోచినంత దక్షిణం, ఒక హ్మ్. చీర అవన్నీ హ్మ్. తీసుకొని హ్మ్. ఎళ్లి కాళ్ళు కడిగి, హ్మ్. హారతిచ్చి, హ్మ్. కుంకుమ పెట్టి, పువ్వులు పెట్టి, పండ్లు, కాయలు పెట్టి ఆవిడకి చీర అవన్నీ పెడతా అనమాట. మా మాస్టర్‌కి కూడా సేమ్ చేస్తా. హ్మ్. ఆయనకి బట్టలు పెట్టి, దక్షిణం పెట్టి అట్లా ప్రతి గురు పౌర్ణమికి ఎక్కడున్నా సరే ఫస్ట్ అక్కడికెళ్ళి విష్ చేసి వస్తా.
ఇప్పుడు ఈ రోజుల్లో అంటే ఇంత భక్తిగా ఉండడం చాలా తక్కువ ఉంటారు. బట్ సో దాన్ని గ్రేట్ నేను విషయం. రిప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నా అన్న. అంటే మనం ఎక్కడి నుంచి వచ్చామన్నది అసలు మర్చిపోవద్దు అన్నదే నా ఫీలింగ్. మూలాలు ఆ మర్చిపోకూడదు. మూలాలు మర్చిపోవద్దు అనేది నా ఫీలింగ్. సో డెఫినెట్ గా అది ఉండాలి. అది లేకపోతే వేస్ట్ అని అంటా నేను. అంటే ఫస్ట్ గురువులు, తర్వాత తర్వాత జాన్ ఎవరైనా లిరి గారు. తర్వాత జాన్ లీరీ గారు. అవును. Yeah. అంటే జాను లిరి అంటే అసలు ఏంటి? లిరి అంటే ఏంటి? నాకు కూడా అంత క్లారిటీ తెలియదు అన్న. బట్ నాకు తెలిసింది ఏంటంటే అక్క పేరు ఝాన్సీ. మ్మ్. సో ఝాన్సీ అనే పేరుని అందరూ స్వీట్ గా జాను జాను అని పిలిచేవాళ్ళు మ్మ్. అనుకుంటా. మ్మ్. సో జాను అని తర్వాత ఇంకా లిరి ఇది బేసిక్ గా జానపదంలో ఉంటది కాబట్టి సాంగ్స్ మ్యూజిక్ ఎక్కువ ఇష్టం కాబట్టి మ్మ్. లిరి అనే వర్డ్ తీసి జానక్క పెట్టింది. సో Lyrics. ఇద్దరు పేర్లు కలిపి అక్క జాన్ లిరి అని పెట్టుకుంది. మీ జర్నీ చూస్తా ఉంటే అంటే ఇప్పుడు స్టైల్ మూవీలో నాకు రాఘవ లారెన్స్ గారు క్యారెక్టరైజేషన్ గుర్తొచ్చింది. అవును అవును అంటే ఇప్పుడు అంటే అంత ఆ స్థాయికి అంటే జనరల్ గా కృష్ణగారి కష్టాలు అనేది కామన్ అందరికీ ఉంటాయి. అవును అవును సో వాటికన్నా ముందే మీరు అంటే ఫ్యామిలీ కష్టాలని చాలా అవును చూసారంట. సో దాని గురించి అసలు ఈ హైదరాబాద్ కి ఏ టైంలో వచ్చారు, మీరు ఏం చదువుకున్నారు, ఒకసారి అట్లా దానికి బ్రీఫ్ యా నేను పుట్టపర్తిలో 4th క్లాస్ వరకే చదువుకున్నా అన్న. దాని తర్వాత చదువుకున్నా కూడా ఎక్కడ నేను- మీది? ఎక్కడ? మాది రాయలసీమ అనంతపురం. రాయలసీమకి మరి తెలంగాణకి సంబంధమే లేదు కదా, మరి అంటే ఎలా? అదే అక్కడ సాయిబాబా అప్పుడప్పుడే చనిపోయారు. చనిపోయిన తర్వాత ఇక్కడ హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాం. Okay. అప్పుడు సాయిబాబా కోసం టూరిస్ట్ ప్లేస్ కదా అన్నది. సో జనాలు వచ్చేవారు. మాకు మేము పెట్టుకున్న చిన్న టీ బండి ఉండే, టీ బండి బాగా నడిచేది. ఆయన చనిపోయిన తర్వాత టూరిస్ట్ ఆగిపోయింది, ఇంకా బిజినెస్ ఏం లేకుండే. సో అక్కడ నుంచి ఇక హైదరాబాద్కి వచ్చాం. సో అట్లా స్టార్ట్ అయింది. అక్కడ నేను పుట్టపర్తిలో చదువుకున్నా కూడా ఎవ్రీ సాటర్డే సంత అయ్యేది. సంత అంటే మీకు తెలుసో తెలియదు, మార్కెట్ 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 లో ఎవ్రీ సాటర్డే నేను స్కూల్కి వెళ్ళకుండా ఆ సాటర్డే రోజు కూడా ఫ్లాస్క్ లో టీ పట్టుకొని నేను టీ మొత్తం అమ్ముకొచ్చేవాడిని. మార్కెట్ మొత్తం తిరిగి అమ్ముకొచ్చేవాడిని. అలా చేసేవాడిని. మా అక్క ఆ పుట్టపర్తిలో స్కూల్ మానేసి స్కూల్ బట్టలు కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మా అక్క స్కూల్ మానేసి నేను ఒక్కడనే చదువుకోవాలని చెప్పి మా అక్క సూపర్ మార్కెట్ లో పనిచేసేది. మా అమ్మ టీ షాప్ నడిపించేది, హోటల్లో పనికి వెళ్ళేది. సో అట్లా నాన్న నాన్న ఏం నాన్న నాన్న ఎప్పుడు అంటే మాకు కష్టపడి ఏం చేసింది లేదు. చేశారు? బట్ ఎలాంటోడైనా సరే ప్రతి ఫ్యామిలీకి నాన్న అనేటోడు ఉండాలి. అది ఎప్పుడు మిస్ అవుతుంటా నేను. సో నాన్న ఏం చేసేవాడు కాదు. బేసిక్గా ఆయనకు తోచినప్పుడు పనికి వెళ్ళేవాడు. డాడీ బాగా డ్రంక్ చేస్తారనమాట. సో మంచిగా డ్రంక్ చేసేవాడు, అమ్మని కొట్టేవాళ్ళు. అప్పుడు నాకేం తెలియని ఏజ్ అది. అమ్మని కొడుతుంటే బయటకు వచ్చి అరిచేవాడిని నేను. మా అమ్మని కొడుతున్నారు, ప్లీజ్ రండి రండి అని అరిచేవాడిని. నాన్నగారు కూడా చనిపోయారు, అప్పుడు మీరు వెళ్ళలేకపోయారని తెలిసింది. అది ఎలా జరిగింది? అంటే నిజంగా నాకు అనిపిస్తుంది ఇప్పుడు అనిపిస్తుంది క్యాస్ట్ గురించి మాట్లాడుకుంటే క్యాస్ట్ వల్ల ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా అవుతాయా అనేది నా సిచ్యువేషన్ లో జరిగిన తర్వాతే అర్థమైంది. మేబీ ఎవరికైనా ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చుంటుందో తెలియదు, కానీ నా లైఫ్ లో అయితే జరిగింది ఇది. ఒక తండ్రి చనిపోతే కొడుకు లేకుండా దహనం చేయడం అనేది, భార్యని పక్కన ఉంచకుండా చేయడం అనేది నాకు తెలిసి ఎవరి లైఫ్ లో జరిగి ఉండదు. ఎందుకంత క్యాస్ట్ అంతే. క్యాస్ట్ వల్ల మమ్మీని కూడా అక్కడ ఉంచలేదు. ఆ రోజు చనిపోయినప్పుడు అమ్మ ఉన్నారు పక్కనే, బట్ అమ్మని అక్కడ ఉంచలేదు, అమ్మని పంపించేశారు. మాకు ఒక మాట చెప్పలేదు అసలు. వాళ్ళకి తెలుసు వాళ్ళ కొడుకు కూతురు ఉన్నారని కూడా తెలుసు, బట్ మాకు ఒక మాట కూడా చెప్పలేదు. సో అలా ఎవరైనా పెళ్ళిళ్ళకి వెళ్ళినా కూడా బాధ అనిపిస్తుంది. మా నాన్న కూడా ఉంటే బాగుండేది. అంతే, ఆ ఫీల్ వస్తుంది అంతే. నాన్న అంటే ఇన్ని కష్టాలు పెట్టినప్పుడు కూడా నాన్న అంటే అనగానే ఒక ఎమోషన్ అది. అంతే, అది ఎమోషన్ అంటే అనిపిస్తుంది. అంటే బేసిక్గా నాకు నాన్న లవ్ ఎట్లుంటుందో తెలీదు. అందుకే నా కార్లో ఎప్పుడు నా కార్ ప్లే లిస్ట్ లో నాన్న సాంగ్స్ ఉంటాయి, ఎక్కువ ప్లే చేస్తూ ఉంటా. ఆ నాన్న సాంగ్స్ నాన్న సాంగ్స్ ప్లే చేసుకొని ఓకే నాన్న ప్రేమ అంటే ఇట్లుంటుందా అనేసి సాంగ్స్ వింటూ ఉంటా. ఎక్కువ నాన్న పాటలు వింటూ ఉంటా. బాధ అనిపిస్తుంది. వాడు ఎలాంటి వాడైనా అయినా సరే అన్న, తాగుబోతైనా సరే లేకపోతే కొట్టేవాడైనా తిట్టేవాడైనా సరే నాన్న అనేవాడు ఉండాలి. అంతే. అట్లీస్ట్ తాగని మూమెంట్ కన్నా మంచి చెడు చెప్పేవాళ్ళు ఉండాలి అని అనిపిస్తుంది. సో అది నాకు లేదు, బాధ అనిపిస్తుంది బాగా.